అసలు నువ్వేం చేస్తున్నావు వస్తారా అని అంటుంది కదా దేవయాని. మీరేం చేస్తున్నారు అని అంటుంది వస్తారా. రిషికి కర్మకాండలు జరిపిస్తున్నాం, కనిపించడం లేదా అని అంటుంది దేవయాని. అసలు మీరెవరు జరిపించడానికి? బ్రతికున్న వాళ్ళకి కర్మకాండలు ఎవరైనా జరిపిస్తారా అని అంటుంది వస్తారా. నన్నే ఎవరు అంటావా? నేను రిషిని పెంచి పెద్ద చేసిన పెద్దమ్మని అని అంటుంది దేవయాని. మీరు పెద్దమ్మ అయితే నాకేంటి, ఎవరైతే నాకేంటి? నేను తాళి కట్టిన భార్యని. నా పర్మిషన్ లేకుండా, నాకు చెప్పకుండా నా భర్తకి ఇలా జరిపించడానికి మీకు ఏం హక్కుంది అని అడుగుతుంది వస్తారా. నువ్వు భ్రమలో నుండి బయటికి రా వస్తారా. అందరూ రియాలిటీలో ఉన్నారు, నువ్వు తప్ప. నీకు చెప్తే ఇలా అడ్డుపడతావని, ఒప్పుకోవని మేము రహస్యంగా చేయించాల్సి వస్తుంది ఈ కార్యక్రమాన్ని అని అంటుంది దేవయాని. ఈ కార్యక్రమం జరగడానికి వీల్లేదు మావయ్య. మీరు రిషి సార్కి ఆ కార్యక్రమాలు జరిపించాలి అనుకుంటే నా ఫోటో కూడా పెట్టండి, నేను కూడా చనిపోయాను అనుకుని ఇద్దరికి కలిపి పెట్టేయండి అని అంటుంది వస్తారా. అమ్మా వస్తారా, ఏంటా మాటలు అని అంటాడు మహేంద్ర. లేకపోతే ఏం చేస్తున్నారు మావయ్య మీరు? మీకు ఇలా చేయడానికి మనసు ఎలా వస్తుంది మావయ్య? అసలు మీరేనా మావయ్య? ఎవరో మాటలకి ప్రభావితమయ్యి ఇలా చేస్తారనుకోలేదు మావయ్య అని అంటుంది వస్తారా. చూడు వస్తారా, ఇలా చేయకపోతే రిషి ఆత్మ క్షోభిస్తుంది అని అంటుంది దేవయాని. మేడం, అలాంటి మాటలు మాట్లాడకండి. ఆత్మ క్షోభించడం ఏంటి? రిషి సార్ చనిపోలేదని మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదా? రిషి సార్ బ్రతికే ఉన్నారు, క్షేమంగా ఉన్నారు, రిషి సార్ వస్తారు అని అంటుంది వస్తారా. నీ మాట ప్రకారమే రిషి బ్రతికి ఉంటే ఈ పాటికి ఇంటికి వచ్చేవాడు కదా. ఇంకా రాలేదు అంటే రిషి లేనట్టే కదా. డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి రిషి లేడు అని. మేమందరం కూడా చెప్తున్నాము రిషి లేడు అని, రిషి రాడు అని. అయినా నువ్వు నమ్మట్లేదు. రిషిని ప్రేమించావు కాబట్టి ఇలా భ్రమలో బ్రతుకుతున్నావు అని సరిపెట్టుకున్నాం. కానీ ఇలా అడ్డుపడడం, కార్యక్రమాలు జరపవలసినవి జరగకుండా అడ్డుపడడం ఇది మంచిది కాదు వస్తారా అని అంటుంది దేవయాని. ఇలా బ్రతికి ఉన్న వాళ్ళకి పిండాలు పెట్టడం మంచిదా అని అంటుంది వస్తారా. మహేంద్ర ఏమీ మాట్లాడలేకపోతూ ఉంటాడు. మహేంద్ర, తన గురించి తెలిసిందే కదా, తను అలానే చేస్తుంది కానీ నువ్వు కానివ్వు అని అంటుంది దేవయాని. అవును బాబాయ్, ఇలా వస్తారా మాటలు విని మధ్యలో ఆపేస్తే రిషి ఆత్మ క్షోభిస్తుంది, రిషి ఆత్మకు శాంతి ఉండదు అని అంటాడు శైలేంద్ర. శైలేంద్ర, అలా మాట్లాడవద్దు అని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? బుద్ధి లేదా నీకు అసలు? ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడావంటే చంప వాయిస్తాను అని అంటుంది వస్తారా కోపంగా. చూడండి మావయ్య, నాకు విలువని ఇవ్వాలి అనుకుంటే ఆ కార్యక్రమాన్ని అక్కడ వదిలిపెట్టి నాతో వచ్చేయండి. లేదు, మీరు వాళ్ళ మాటే వినాలి అనుకుంటే నేను ఈ చెరువులో పడి ఆత్మహత్య చేసుకుంటాను. రిషి సార్కి నాకు ఇద్దరికి కలిపి మీరు పిండాలు పెట్టేయండి అని అంటుంది వస్తారా. అమ్మ వస్తారా అని అంటాడు మహేంద్ర. అవును మావయ్య, నా నిర్ణయంలో మార్పు లేదు. నేను అనుకున్నది చేస్తాను అని మీకు తెలుసు కదా అని అంటుంది వస్తారా కోపంగా. అన్నయ్య, నన్ను క్షమించండి అన్నయ్య. నా భార్యను కోల్పోయాను, కొడుకును కోల్పోయాను, ఇప్పుడు వస్తారాని కూడా కోల్పోలేను. వస్తారాకి ఇష్టం లేకుండా ఈ పని నేను చేయలేను అన్నయ్య, నన్ను క్షమించండి, నేను వెళ్తున్నాను అని అంటాడు మహేంద్ర. మహేంద్ర, నీకు ముందే చెప్పాను కదా, నువ్వు చేయకపోతే ఈ కార్యక్రమాన్ని నీ స్థానంలో నేనుండి చేస్తాను అని అంటాడు ఫణేంద్ర. కన్న తండ్రి అయినటువంటి మా మావయ్యే వద్దనుకుంటున్నారు. మాకు లేని బాధ మీకెందుకు సార్? మీకు అంతగా చేయాలి అనుకుంటే మీ కొడుకు శైలేంద్రకు చేసుకోండి. మా రిషి సార్ బ్రతికి ఉండగా మా రిషి సార్కి ఎలా చేస్తారు? నేను ఒప్పుకోను అని అంటుంది వస్తారా. ఫణేంద్రకి ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే చూస్తూ ఉంటాడు వస్తారని. చూసారా అండి, మీకు కొంచెం కూడా గౌరవం ఇవ్వకుండా ఈ వస్తారా ఎలా మాట్లాడుతుందో మీతో అని అంటుంది దేవయాని ఫణేంద్రను రెచ్చగొట్టడానికి. నా భర్త విషయంలో తప్పు చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను. ఎదుటి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే నిలదీస్తాను, కడిగేస్తాను అని అంటుంది వస్తారా. అది కాదమ్మా వస్తారా అని అంటూ ఉంటాడు ఫణేంద్ర. తనకి ఇష్టం లేదు అని చెప్తుంటే మీరెందుకు సార్ ఇంత బలవంతం చేస్తున్నారు అని అంటాడు వెనక నుంచి మను. అందరూ మనుని చూస్తూ ఉంటారు. తన భర్త విషయంలో ఏం జరగాలి, ఏం జరగకూడదు అన్న వాటిపై పూర్తి హక్కులు ఆమెకున్నాయి. వస్తారా గారికి ఇష్టం లేకుండా ఇలా కార్యక్రమాన్ని జరిపించడం అది కరెక్ట్ పద్ధతి కాదు అని అంటాడు మను. వీడు ఇక్కడికి కూడా తయారయ్యాడా అని శైలేంద్ర ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాడు. వీడేంటి ఇక్కడికి వచ్చాడు అని దేవయాని అనుకుంటూ ఉంటుంది. మను, వస్తారా చిన్నపిల్ల అర్థం చేసుకోలేకపోతుంది.
నీకు తెలుసు కదా, ఇలా చేయకపోతే రిషి ఆత్మ క్షోభిస్తుంది అని అంటాడు ఫణీంద్ర. వసుధారాకి ఇష్టం లేకుండా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తే, వసుధార లేకుండా జరిగితే రిషి ఆత్మ సంతోషిస్తుందా? రిషికి వసు అంటే చాలా ఇష్టం కదా, మరి అలాంటి వసు ఈ కార్యక్రమంలో లేకుండా ఉంటే, ఈ కార్యక్రమాన్ని వసు లేకుండా మీరు జరిపిస్తే రిషి ఆత్మ సంతోషిస్తుందా? వసుధారకి ఇష్టమైనప్పుడు చేస్తేనే రిషి ఆత్మకి శాంతి కలుగుతుంది, లేకపోతే అది మీరు ఏం చేసినా రిషి ఆత్మని సంతోషపెట్టలేరు అని అంటాడు మను. అందరూ షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటారు మను వంక. మను చెప్పింది చాలా కరెక్ట్ అన్నయ్య. వసుధారకి ఇష్టం లేకుండా, వసుధార ఈ కార్యక్రమంలో లేకుండా మనం అందరం ఇలా చేస్తే రిషి ఆత్మ నిజంగా క్షోభిస్తుంది, శాంతించదు. కాబట్టి వసుధారకి ఎప్పుడైతే రిషి లేడు అని నమ్ముతుందో అప్పుడే ఈ కార్యక్రమం జరుగుతుందన్నయ్య అని అంటాడు మహేంద్ర. కానీ మహేంద్ర, ఎన్నాళ్ళిలా ఈ కార్యక్రమాన్ని జరపకుండా ఇలా వదిలేస్తాము అని అంటాడు ఫణీంద్ర. చూడు వసుధార, నువ్వు తప్ప అందరూ రిషి లేడని నమ్ముతున్నారు. నీకు ఇష్టం లేదని ఈ కార్యక్రమం జరగకూడదు అంటున్నారు, కానీ రిషి వస్తాడు, రిషి బ్రతికే ఉన్నాడు అని ఎవ్వరూ నమ్మట్లేదు. ఎందుకు ఇలా మొండిపట్టు పట్టి అందరినీ ఇబ్బంది పెడతావు? ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒక్కరి చేత అయినా సరే రిషి వస్తాడు, రిషి బ్రతికే ఉన్నాడు అని ఒక్కరి చేత చెప్పించు, అప్పుడు నేనే ఈ కార్యక్రమాన్ని జరగకుండా అడ్డుకుంటాను అని అంటుంది దేవయాని. వసుధార అందరి వంక చూస్తూ ఉంటుంది. అందరూ అలా తలలు దించుకుంటూ ఉంటారు. వసుధారకి సమాధానం చెప్పలేకపోతూ ఉంటారు. ఇంకా వసు బాధగా అలా చూస్తూ ఉంటుంది. రిషి ఉన్నాడు, రిషి వస్తాడు అని నేను నమ్ముతున్నాను అని అంటారు వెనక నుండి ఒక వ్యక్తి. ఎవరు అని అందరూ అతని వంక చూస్తారు. అతనెవరో కాదు, గౌతమ్. అవును, నేను నమ్ముతున్నాను. రిషి చనిపోలేదు, రిషి బ్రతికే ఉన్నాడు, రిషి వస్తాడు అని నేను నమ్ముతున్నాను. వసుధార ఎలా అయితే నమ్ముతుందో నేను కూడా నా ఫ్రెండ్ బ్రతికే ఉన్నాడు అని నేను నమ్ముతున్నాను అని అంటాడు గౌతమ్. వసుధార గౌతమ్ వంక ఇంకా అలానే చూస్తూ ఉంటుంది. చూడు గౌతమ్, రిషిని వసుధార ప్రేమించింది కాబట్టి తను నమ్మలేకపోతుంది. నువ్వు రిషి చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి నువ్వు కూడా ఆ నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నావు అని అంటుంది దేవయాని. లేదు పెద్దమ్మ, రిషి బ్రతికే ఉన్నాడు అని నాకు అనిపిస్తుంది, ఖచ్చితంగా తిరిగి వస్తాడు అని అంటాడు గౌతమ్. వచ్చేవాడైతే ఇప్పటికే రావాలి కదా, ఇంకా ఎన్నాళ్ళకు వస్తాడు అని అంటుంది దేవయాని. అమ్మ వసుధార, నువ్వు వాస్తవాన్ని గ్రహించి నిజాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమ్మా అని అంటారు ఫణీంద్ర. సార్, నేను వాస్తవంలోనే ఉన్నాను సార్, రిషి సార్ బ్రతికే ఉన్నారు సార్, మీరెందుకు నన్ను నమ్మట్లేదు? నన్ను నమ్మండి సార్ అని అంటూ ఉంటుంది. లేదమ్మా, రిషి మీద ప్రేమ వల్ల నువ్వు అలా మాట్లాడుతున్నావు, అంతేకాని రిషి లేడమ్మా. రిషికి ఇవన్నీ జరగకపోతే రిషి ఆత్మ క్షోభిస్తుందమ్మా, అది కుటుంబానికి అంత మంచిది కాదు. రిషి అంటే నాకు కూడా చాలా ప్రేమ అని నీకు తెలుసు కదమ్మా. రిషి ఆత్మ శాంతించాలని, క్షోభించకూడదని నేను ఇలా చేస్తున్నానమ్మా, నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదమ్మా అని అంటారు ఫణీంద్ర గారు వసుధారతో. సార్, నాకు కొన్నాళ్ళు టైం ఇవ్వండి. ఈ టైంలోపు రిషి సార్ ఎక్కడున్నా వెతికి తీసుకువస్తాను, లేకపోతే రిషి సారే ఇక్కడికి వస్తారు. అలా ఈ రెండు జరగలేని పక్షంలో అప్పుడు నేనే ఒప్పుకుంటాను సార్ ఈ కార్యక్రమాలు జరగడానికి అని అంటుంది వసుధార. సరే అమ్మా, ఈ గడువులోపు నీ నమ్మకం నిజమవ్వాలని కోరుకుంటున్నాను. అలా లేని పక్షంలో ఈ కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు, ఇంకా జరుగుతుంది అని అంటాడు ఫణీంద్ర. ఏవండి, అది కాదండి, ఇప్పుడు జరగకపోతే ఎలా అని అంటుంది దేవయాని. చూడు దేవయాని, నువ్వు నోరు మూస్తావా? ఇప్పుడు జరగట్లేదు, తర్వాత వసుధారకి టైం ఇచ్చాను కదా, ఆ టైంలోపు రిషి లేకపోతే అప్పుడు జరుగుతాయి ఈ కార్యక్రమాలన్నీ అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఫణీంద్ర. ఇంకా దేవయాని, శైలేంద్ర కూడా ఫ్రస్ట్రేట్ అవుతూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. ధరణి మాత్రం సంతోషిస్తూ, దేవుడా నువ్వున్నావు, అసలు ఈ కార్యక్రమం ఎలా ఆపాలో నాకు అర్థం కాలేదు, మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచి జరుగుతుందని మరొకసారి రుజువైంది, ఈ కార్యక్రమం జరగకుండా అడ్డుపడింది వసుధార అని మనసులో సంతోషిస్తూ ఉంటుంది ధరణి. వసుధార గౌతమ్ని చూస్తూ, చాలా చాలా థ్యాంక్స్ గౌతమ్ సార్, సమయానికి వచ్చి నాకు సపోర్ట్గా నిలబడ్డారు అని అంటుంది. వసుధార, రిషి నాకు చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్, మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్, నీకు తెలుసు కదా మేమిద్దరం ఎలా ఉండేవాళ్ళమో.
రిషిని వెతకడంలో నేను నీకు సహాయకంగా ఉంటాను వస్తారా, నువ్వేం బాధపడకు. రిషి ఎక్కడున్నా వెతికి మనిద్దరం ఇంటికి తీసుకొద్దాం సరేనా అని అంటాడు గౌతమ్. సరే సార్, రిషి సార్ ఎక్కడున్నా సరే వెతుకుదాము అని అంటుంది వస్తారా. ఇంకా అందరూ ఇంటికి వచ్చేస్తారు. దేవయాని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత శైలేంద్ర దేవయాని రూమ్లో కూర్చుని చాలా ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. మళ్ళీ ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయింది. అసలు అన్నీ వాళ్ళకు అనుకూలంగా ఎలా జరుగుతున్నాయి మామ్, అసలు ఈ ప్లాను వర్కౌట్ అవుతుంది అనుకున్నాను, కానీ ఇది కూడా ఫెయిల్ అయింది అని చాలా కోపంగా ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. అంతలో ధరణి అనుకున్నది ఒకటి అయినది ఒకటి బోల్తా పడిందిరో బుల్బుల్ పిట్ట అని పాట పాడుకుంటూ అలా వెళ్తూ ఉంటుంది. ఏ ధరణి ఆగు అని అంటారు. ఏంటండి ఏమైందండి అని అంటుంది అమాయకంగా. ఆ పాట ఎందుకు పాడావు అని అంటాడు శైలేంద్ర. పాట చిన్నప్పుడు బాగా వినేదాన్నండి, ఇప్పుడు గుర్తొచ్చింది అందుకే పాడుకుంటున్నాను అని అంటుంది ధరణి అమాయకంగా. నువ్వు కావాలనే పాడావు కదూ, నా ప్లాన్ ఫెయిల్ అయిందని సంతోషంగా ఉన్నావు కదూ అని అంటాడు శైలేంద్ర. ఏంటండి మీరు ఏం మాట్లాడుతున్నారు, నేనేమైనా చేస్తానా అండి? పోనీ నా వల్ల ఏదైనా జరిగి నేను సంతోషంగా ఉండడానికి నేను వస్తారాకి ఎక్కడ నిజం చెప్తాను అని నా ఫోన్ కూడా తీసేసుకున్నారు, మీ దగ్గరే పెట్టుకున్నారు. అత్తయ్య ఫోన్ నుంచి చేద్దాం అనుకుంటే అత్తయ్య కూడా నాకు ఫోన్ ఇవ్వలేదు. ఇంకా నేను ఎందుకు సంతోషంగా ఉంటానండి? నా వల్ల అయితే ఆ కార్యక్రమం ఆగలేదు కదా, నా వల్ల ఆగితే నేను సంతోషిస్తాను, ఎవరో వల్ల ఆగింది నేను ఎందుకు సంతోషిస్తానండి అని అంటుంది ధరణి తెలివిగా. ఎలా అయితేనే నువ్వు కోరుకున్నట్టు ఆ కార్యక్రమం ఆగింది కదా, సంతోషంగానే ఉండుంటావు కదా అని అంటాడు శైలేంద్ర. లేదండి, సంతోషంలో కూడా కొన్ని కారణాలు ఉంటాయండి అని అంటుంది ధరణి. ఈ తింగర్ది నిజంగా మాట్లాడుతుందా అమాయకంగా మాట్లాడుతుందో నాకేం అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉంటాడు శైలేంద్ర. ఏంటండి కాఫీ ఏమన్నా తెమ్మంటారా అని అంటుంది ధరణి అమాయకంగా. ఏమొద్దులే అని అంటాడు శైలేంద్ర. నేను వెళ్ళనా అండి అని అంటుంది ధరణి అమాయకంగా. వెళ్ళి పని చేసుకో అని అంటాడు శైలేంద్ర. నేను రోజు చేసేది అదే కదండి అని అంటుంది ధరణి. ఇప్పుడైనా నా ఫోన్ ఇస్తారా అండి అని అంటుంది ధరణి. ఇదిగో నీ ఫోనే కదా, తీసుకో అని ధరణి ఫోను ధరణికి ఇచ్చేస్తాడు. ఆ ఫోన్ తీసుకుని ఇంకా నవ్వుకుంటూ శైలేంద్ర ఫ్రస్ట్రేషన్ని చూసి ధరణి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. అలా శైలేంద్ర వేసిన ప్లాను ఫ్లాప్ అయ్యి తనకే రివర్స్ అయ్యి అలా ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాడు శైలేంద్ర ఫ్రస్ట్రేషన్ని చూసి ధరణి నవ్వుకుంటూ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.